ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ముందుగా ఈ వీడియోలో మా ఫ్యామిలీ అరుణాచలం టూర్ విశేషాలు, గిరి ప్రదక్షిణ అండ్ రూమ్ డీటెయిల్స్ చూసేద్దాం. మేమైతే బస్లో వెళ్ళామండి, ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేవు ఆ టైంలో. వైజాగ్లో మా డెస్టినేషన్కి 2:30 కల్లా బస్ వచ్చింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రీచ్ అయింది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా తిరుపతి రీచ్ అయ్యాము. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. 9:30 కల్లా బస్ అరుణాచలం వెళ్ళింది. వైజాగ్ నుండి అరుణాచలం 18 అవర్స్ జర్నీ పట్టింది. అరుణాచలంలో రూమ్స్ చాలా చోట్ల ఉంటాయి. అందులో ఒకటి ఈ అప్పర్ స్వామిగల్ మఠంలో మేము రూమ్ తీసుకున్నామండి. ఎక్కడైతే రూమ్స్ నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. లక్కీగా ఒక ఏసీ రూమ్ అవైలబుల్ ఉంది, దాన్ని మేము తీసుకున్నాం. ఇక్కడ 3 పర్సన్స్కి ఏసీ 1500 ఛార్జ్ చేస్తారు ఫర్ 24 అవర్స్, నాన్ ఏసీకి 1200 ఛార్జ్ చేస్తారు ఫర్ 24 అవర్స్. దర్శనం కోసం వచ్చిన సింగిల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ స్వామిగల్ మఠంలో లగేజ్ లాకర్లో పెట్టుకోవడానికి 100 రూపీస్ అండ్ స్లీపింగ్ మ్యాట్కి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మెయిన్ టెంపుల్ రాజగోపురానికి ఎదురుగా కొద్ది దూరంలో సెల్ టవర్ కనిపిస్తుంది. దానికి దగ్గరలో కనిపించే ఈ మఠం అప్పర్ స్వామిగల్ మఠం. మెయిన్ టెంపుల్ రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారికి పూజ చేసుకుని ఇంకా దండం పెట్టుకుని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. గిరి ప్రదక్షిణలో మొదటగా వచ్చే ఇంద్రలింగం. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ నడక మార్గం వచ్చి మనకి 14 కిలోమీటర్ ఉంటుంది. లాస్ట్లో ఈశాన్య గోపురం దగ్గర నుంచి రాజగోపురంకి మధ్య 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ గిరి ప్రదక్షిణ మార్గం 16 కిలోమీటర్. సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం. దర్శనం అయ్యాక దారి మధ్యలో శ్రీ రమణాశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం లోపల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అలాగే మెడిటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ చేసే వాళ్ళు ఫోన్ సైలెంట్లో ఉంచాలి. ఈ ఆశ్రమంలోనే రమణ మహర్షి వారికి ఎంతో ఇష్టమైన ఆవు, కుక్క, కాకి వీటిని చిన్న చిన్న కోవెల్లా కట్టారు. థర్డ్ లింగం వచ్చేసి యమలింగం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారి మధ్యలో జింకలు కనిపిస్తాయి. ఫోర్త్ లింగం వచ్చేసి నైరుతి లింగం. ఫిఫ్త్ లింగం వచ్చేసి వర్ణలింగం. అలాగే సిక్స్త్ లింగం వచ్చేసి వాయులింగం. ఫ్రెండ్స్, ఈ ఆవిని చూసారా? నార్మల్గా అయితే ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, కానీ ఇక్కడ ఈ ఆవుకి 6 కాళ్ళు ఉన్నాయి. సెవెంత్ లింగం వచ్చేసి కుబేరలింగం. ఇక్కడ దర్శనం అయ్యాక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ కుబేరలింగంకి లాస్ట్గా వచ్చే ఈశాన్య లింగంకి మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది. ఇదే మోక్ష మార్గం. ఎయిత్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఫైనలీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయ్యింది. టోటల్గా మాకైతే 6.5 అవర్స్ పట్టింది. అరుణాచలేశ్వరుని దర్శనం మాకు నైట్ 10 o'clock అయ్యింది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. జలం ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాం భుజంగాంగమాలికాంగముట్టముట్టనినాదముట్టమర్భజించ నిమ్రచండనాటముత్తమోత శివ